ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మీత్యాత్మవిదాం తతస్థ అజతాం వర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విపుశ్చనే కదాయ శృతౌ వాచం న సదదాత్వనేక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనము 21/5/2025 నుంచి మనము 4 క్లాసులు చెప్పుకున్నాము. ఇది 5వ క్లాసు. ఇంతవరకు మనం మొదటి క్లాసులో పరిచయం చేసుకున్నాం. 2వ క్లాసులో గ్రహముల గురించి తెలియజేస్తున్నాం. 3వ క్లాసులోని 3వ పాఠం రాసులు, స్త్రీ రాసులు, పురుష రాసుల గురించి తెలియజేసుకున్నాం. అలాగే చర, స్థిర, ద్విస్వభావ రాసులు, అగ్నితత్వ రాసులు, భూతత్వ రాసులు, వాయుతత్వ రాసులు, జలతత్వ రాసుల గురించి కూడా మొదట పరిచయం చేసుకున్నాం. తర్వాత కిందటి శనివారం నాడు అంటే 31/5 నాడు వీటికి వివరణ ఇచ్చాం. ఇప్పుడు జలతత్వ రాసుల గురించి మనం తెలియజేసుకునేటప్పుడు ఆఖరిలోని మనం అంటే జలతత్వ ముందు ఇది మళ్ళీ చేస్తున్నాను. మేషము, సింహము, ధనస్సు అనేవి అగ్నితత్వ రాశులు. అలాగే వృషభము, కన్య, మకరము అనే భూతత్వ రాశులు. మిథునము, తుల, కుంభము వాయుతత్వ రాశులు. కర్కాటకము, వృశ్చికము, మీనము అని అగ్నితత్వం జలతత్వ రాశులు. వీటి గురించి కూడా పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు జలతత్వ రాశుల గురించి కూడా కొంచెము కిందటి క్లాసులోని మనము సమయం చాలలేదని చెప్పి కొంచెం పరిచయం చేసుకోవాల్సింది ఉంది కాబట్టి అది చేసుకున్నాం. జలతత్వ రాశులలోని వాళ్ళకి ఆవేశం, ఊహాలోకం, ఒళ్ళు మర్చిపోట, తన్మయత్వం, ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుట, భార్యాపిల్లలందు ఆపేక్ష,
అలాగే పరిసరాలకి వాళ్ళు ప్రభావం అయిపోయి ఉంటారు. అలాగే ఇతరులకు లోబడి ప్రవర్తిస్తారు. చంచల స్వభావం ఉంటుంది. భావనా శక్తి, కల్పనా శక్తి ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ద్రవము ఏ రా ఏ పదార్థంలోనైతే ఏ కంటైనర్లోకి అయితే ఉంటుందో ఆ కంటైనర్ తలకు ఆకారం ఎలాగైతే ఆ ద్రవానికి ఏర్పడుతుందో అలాగే వీళ్ళ తాలూకా ప్రవర్తన కూడా ఎక్కువగా భక్తి అయినట్లయితే భక్తిగా ఉంటారు. అలాగే ఏదైనా సరే రాత్రిపూట పానీయాలకి అలాగే చీట్ల ప్యాక్కి వాటిలో కూడా అలాగే వీళ్ళందరూ దాంట్లోని కూడా ఆ అలవాట్లోకి ప్రభావం అనేటిది అలవాట్లో ఉంటారు. అంటే వీళ్ళకంటూ ఒక ప్రభావము ఒక ఇది ఉండదు. పరిసరాలు కానీ ఒక రకంగా మంచిగా ఉంటే వీళ్ళు మంచిగా ఉంటారు. పరిసరాలు కానీ ప్రభావం కానీ బాగుండకపోతే వీళ్ళ తాలూకా ప్రవర్తన కూడా ఆ విధంగా మారిపోతుంది. అలాగే భార్యాపిల్లల యందు బాగా ఆపేక్ష ఎక్కువ. అంటే వీరు ఒకవేళ కానీ ఊరికి కానీ వెళ్ళినట్లయితే ఎక్కువ కాలము భార్యాపిల్లల్ని విడిచిపెట్టి ఉండలేరు. అట్లాగే వీళ్ళకి ఆపేక్ష వచ్చినా అట్టదే వ్యతిరేకత వచ్చినా అంటే మన మీద ద్వేషం వచ్చిన క్షణంలో వస్తాయి. ఆపేక్ష వస్తే వీళ్ళు మనల్ని పూర్తిగా ఎంతవరకు తీసుకెళ్తారంటే మనం వాళ్ళంత ఆప్యాయత ఇంకెవరు లేదన్నట్లుగా తీసుకెళ్ళి మనల్ని పలకరించి మనకి సేవ చేస్తారు. మర్నాడు కానీ వాళ్ళ తాలూకా ప్రభావం కానీ మారిపోయినట్లయితే మనం ఎదురుపడినా సరే కనీసం ఎవరో అన్నట్లుగా వీళ్ళు మన ఎదురుగుండా ప్రవర్తిస్తారు. ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే వీళ్ళు జలతత్వ రాసుల వాళ్ళని చెప్పి మనకు స్పష్టంగా ఉంటుంది. అంటే ఇంతవరకు తత్వాలు తెలియజేస్తున్నాము. అంటే వీళ్ళ తాలూకా ప్రభావాలు అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం విడమర్చుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి కానీ ఎక్కువ గ్రహాలు ఈ రాశుల్లో కానీ ఉండేటట్లయితే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మెల్లిగా మెల్లిగా ఒక్కొక్క దాంట్లోకి పరిచయం చేసుకుని తర్వాత సమన్వయం చేసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. అంటే స్త్రీ రాశులు పురుష రాశుల గురించి తెలియజేస్తున్నాం. అంటే ఎక్కువ గ్రహాలు కానీ స్త్రీ రాశుల్లో కానీ ఉండేటట్లయితే ఏ విధంగా ప్రవర్తిస్తారు, అలాగే పురుష రాశిలో ఉండేట్లయితే ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది పరిచయం చేసుకున్నాం. అట్లాగే స్థిర స్థిర ద్విస్వభావ అంటే కార్డినల్, ఫిక్స్డ్, మ్యూటబుల్. ఈ రాశుల్లో కానీ గ్రహాలు ఎక్కువగా ఉండేటట్లయితే ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా మనం తెలియజేసుకున్నాం. తర్వాత అగ్నితత్వపు రాశులు, భూతత్వపు రాశులు, వాయుతత్వపు రాశులు, జలతత్వపు రాశుల గురించి కూడా తెలియజేసుకున్నాం. అంటే ఫైరీ, ఎర్తీ, ఎయిరీ, వాటర్ ఇవి తెలియజేసుకున్నాం. ఈరోజు మనము రాశులు విశేషములు, రాశులు సంచార స్థలములు ఈ రెండింటి గురించి కూడా తెలియజేసుకుందాం. అంటే వీటి వలన మనకి ఏం మనకి కావాల్సి వస్తుందని తెలుస్తుంది. అంటే రాశులు సంచార స్థలాల వలన ముందు విశేషాలు, రాశులు విశేషముల తర్వాత అంటే మేషరాశిలోని ఈ విధంగా మనకి వాళ్ళ తాలూకా ప్రవర్తన కూడా కొంతవరకు ఉంటుంది. ఆ తర్వాత తెలియజేస్తాను. అంటే ఈ విశేషాలు తెలియజేస్తాను. ఇందు ఈ మేషరాశిలోని చతుష్పాత్లు ఉద్భవిస్తాయి. అంటే 4 కాళ్ళున్న జంతువులు తాలూకా ఉంటాయి.
ఈ జాతికి చీలిన గిటలు, చిక్కని రోమ సంపద, బయటకు వంగిన కొమ్ములు ఉన్నను. అంటే ఈ రాసుల్లో తాలూకా గ్రహాల తాలూకా ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా, అంటే పశుపక్షాదులు, అలాగే చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటి తాలూకా అవి తెలియజేస్తున్నాం. అంటే ఇవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడికక్కడల్లా మేషరాశి యొక్క ప్రభావము మన మీద ఒకవేళ కానీ మనం కానీ ఈ ప్రదేశాల్లో కానీ ఉండేటట్లయితే మేషరాశి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి ఆలోచించుకోవాలి. అంటే ఆ సమయానికి మన కాలం కూడా ఆ విధంగా ఉండబట్టి మనం ఆ ప్రదేశంలోకి వెళ్తాం. లేకపోతే ఆ ప్రదేశంలోకి వెళ్ళలేము. అంటే ఆ ప్రదేశంలోకి మనం వెళ్తున్నామంటే ఆ రాశుల యొక్క ప్రభావం మన మీద పరిపూర్ణంగా ఉందని చెప్పి మనము ఊహించుకోవాలి. అట్లాగే ఈ చీలిన గిట్టలు, చిక్కని రోమ సంపద, అంటే ఉన్ని, తర్వాత మఫ్లర్స్ ఏవో కొనుక్కోవాలనుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమోను చలికాలం ఇవి వూలుతో తయారు చేసినవి కొనుక్కుంటున్నాం అనుకోండి. అంటే మేషరాశుల యొక్క ప్రభావం ఉండబట్టే అవి వాడుకుంటాం, లేకపోతే ఉండవు. అలాగే కొన్ని బొమ్మలు మనం ధరిస్తుంటాం. అయితే బయటకు వంగిన కొమ్ములు కానీ ఒకటి కానీ మనం ధరించినట్లయితే ప్రత్యేకించి చూస్తే అంటే ఆ సమయంలోని మేషరాశుల యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది అని మనం వెంటనే గ్రహించగలగాలి. నెక్స్ట్ వృషభ రాశి. అంటే మేషం అంటే యారిస్, వృషభ రాశి అంటే తారస్. ఇందు పశుగణం ఉద్భవించదు. అంటే పశుగణం అంటే ఆవులు, ఎడ్లు, ఇవన్నీ, తర్వాత గేదెలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి చీలిన గిట్టలు, లోపలికి వంగిన కొమ్ములు ఉంటుంది. అంటే వీటికి ఏంటంటే కొమ్ములేమో మేషరాశి వాటికి కొమ్ములు పైకి ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి వాటికి కొమ్ములు లోపల ఉంటాయి. అంటే ఆ జంతువులకి. అంటే వీటి తాలూకా ప్రభావము అవి, అంటే గో సంపద ఎక్కువగా ఉందనుకోండి, అంటే వృషభ రాశి తాలూకా ప్రభావం ఉంటుందన్నమాట. ఆ గో సంపద వలన ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు, చాలా రకాలుగా, అంటే దైవం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గోవులను పెంచడం కానీ, అంటే గేదెలను పెంచడం కానీ, ఆవులను పెంచడం కానీ, ఇవన్నీ చేసినట్లయితే వాళ్ళకి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు చాలా చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ తాలూకా వృత్తి వ్యాపారాల్లో కానీ వాటి గురించి కానీ మనం జాగ్రత్తగా చూసుకునేట్లయితే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ మిథున రాశి. ఇందు మానవులు ఉత్పత్తులు. అంటే ఇందులో ప్రత్యేకించి స్త్రీలు, పురుషులు ఉద్భవించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాటి తాలూకు మిథున రాశుల ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇందు ఎండ్రకాయ, తాబేలు, మున్నగుజ్జల, పిల, స్థల జీవులు ఉద్భవించను. కర్కాటక రాశి వాళ్ళ తాలూకా ప్రభావం మనము సముద్రం దగ్గర కానీ ఉండేట్లయితే ఈ ఎండ్రది క్రాబ్, తర్వాత నెక్స్ట్ టార్టాయిల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటి తాలూకా ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాసుల తాలూకా, అంటే వీటి తాలూకా ప్రభావం మన లోపల కూడా ఉంటుంది. ఎలాగంటే కొన్ని సమయాల్లోని మన ప్రవర్తన చూడండి, ఒక్కొక్కప్పుడు కోపం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఒక జంతువులాగా ఉంటుంది. అంటే మనుషుల్లాగా ఉన్నావు, పశువులాగా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా అని అడుగుతారు. అంటే ఈ లక్షణాలు లోపల కానీ బీజములాగా ఉండేట్లయితే మన తాలూకా ప్రవర్తన కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ కర్కట రాశి తాలూకా ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మనం బాట వెంట నడుస్తున్నప్పుడు వీళ్ళు ఒక మూల నుంచి ఇంకొక మూలకి నడుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మొదలుపెట్టినట్లయితే వాళ్ళు ఏమో యు ఆకారంలో ఇంకో చోటకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ
యువకాన్ని కంప్లీట్ చేసుకుని ఇంకో చోటకు వస్తుంటారు. అంటే బాట వెంట నేరుగా నడవలేదు. ఆ నడవకపోయేసరికల్లా ఆ కర్కట రాశుల యొక్క ప్రభావం ఉందని చెప్పి మనము చక్కగా ఊహించుకోవచ్చు. అంటే వాళ్ళ తాలూకా ప్రవర్తన బట్టి కూడా మనం చూడొచ్చు. కొన్ని కొన్ని సమయాల్లో కూడా వీళ్ళు ఆహారం తీసుకునేట్లయితే వండిన పదార్థాలన్నీ విస్తరలో ఉంటాయి. కానీ తీసుకునేటప్పుడు అవి కొంత, ఇవి కొంత, ఇవి కొంత తీసేసుకొని మిగిలినది వదిలేస్తుంటారు. అంటే ఈ వాటి యొక్క ప్రభావం, అంటే కర్కాటకాస్తుల యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది. అంటే ఒక కూరగాయని వేసిన ఒక మిగిలిన పదార్థాలు గాని వేసినట్లయితే ఆ పదార్థాలని పరిపూర్ణంగా అది పూర్తయ్యేంత వరకు ఆ పదార్థాన్ని కాకుండా అందులో కొంత, ఇందులో కొంత, ఇందులో కొంత తీసుకొని ఏదో భోజనం చేశానని చెప్పి అనిపించుకొని మొత్తం అంతా విస్తరంతాను ఒక రకమైన చిన్నాభిన్నంగా ఆహారం చేస్తారు. అట్లాగే ఇంకా సింహరాశి అంటే లియో. ఇది స్వాపకముల జాతి ఉద్భవించింది. పంజా కోళ్ళు, వాడి కూరలు కల 4 కాళ్ళ జంతువులు సింహము, పులి, కుక్క వీటి తలక గుర్తులు. అంటే వీటికి పంజా ఉంటుంది. అంటే ఎలాగంటే ఏదైనా సరే ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు అంతవరకు చాలా సున్నితంగా, జాగ్రత్తగా మనతో మాట్లాడుతున్నట్లు ఒక గాంభీర్యంగాను ఉంటూ మధ్యవర్తిగా ఉన్నవాళ్ళు ఒకవేళ గాని మాట తేడా గాని లేకపోతే ప్రవర్తనలో కానీ తేడా గాని ఉండేట్లయితే వీళ్ళ తాలూకా ప్రవర్తన అవతల వ్యక్తికి ఒక సింహము గాని, పులి గాని వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించడానికి క్షణకాలంలో చేయగలుగుతారు. అంటే సింహరాశుల యొక్క ప్రభావం ఉండడం వలన. అట్లాగే నెక్స్ట్ లియో అన్నమాట సింహరాశి అంటే. కన్య. ఇందు మనుషులు, తృణధాన్యములు, పిండి పదార్థములు ఉద్భవించును. అంటే కన్యారాశి వలన ఏంటంటే కన్యారాశి తాలూకా గుర్తు ఏంటంటే ఒక కన్య చేతిలోని దీపము, అట్లాగే అప్పుడే పండిన తాలూకా పంట తాలూకా ధాన్యపు కంకెలు పడవలో వెళ్తున్నట్లుగానేమో ఒక గుర్తుంటుందన్నమాట. అంటే ఈ వీటి తాలూకా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మేషాల తాలూకా గుర్తు ఏంటంటే గొర్రెపొట్టేలు. ఇది మన తాలూకా చూసుకోవాలి. వృషభ రాశి తాలూకా గుర్తు ఏంటంటే ఇది ఎద్దు. మిథున రాశి తాలూకా గుర్తు ఏంటంటే ఒక స్త్రీ, పురుషులు. కర్కాటక తాలూకా గుర్తు ఏంటంటే ఎండ్రకాయ అంటే క్రాబ్. సింహం తాలూకా గుర్తు లియో అంటే సింహమే. అంటే ఒక రాతి మీద ఒక సింహము నించుని గర్జిస్తున్నట్లుగా ఒకానొక గుర్తు. కన్యా రాశి తాలూకా గుర్తు ఏంటంటే ఒక స్త్రీ ఒక చేతిలో దీపము, ఒక చేతిలో ఆహారము, పడవ నడుపుతున్నట్లుగా ఉండే ఒకానొక గుర్తు కన్యారాశి. ఈ కన్యారాశికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఒకానొక సూచిక ఏంటంటే యేసుక్రీస్తు శిలువ కొట్టిన సమయంలోని ఆ రోజు రాత్రి ఒక మాతృదేవత ఒక చేతిలో ఆహారం, ఒక చేతిలో దీపము చూపించుకుంటూ వెళ్తూ అతనికి ఆహారం ఇస్తుందని చెప్పి ఒకానొక గుర్తు సంకేతం కూడా ఉంది. అట్లాగే మనందరికీ అంటే ఈ విశ్వంలోని ఎంతమంది ప్రాణులు అయితే ఉన్నాయో అందరి ప్రాణులకి ఆహారము ఈ కన్యారాశి యొక్క ప్రభావం వల్లనే మనందరికీ వస్తుంది. అంటే స్వచ్ఛము, నిష్కల్మషము అయిన ఒకానొక స్త్రీ ఈ రాశికి చెందినమాట. అంటే
మనకి ఆహార పదార్థాలు కానీ అట్లాగే మన తాలూకా ఈ ప్రాణశక్తికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ కన్యా రాశి తాలూకా ప్రభావం వల్ల మనందరికీ దొరుకుతుంటాయి. అది దానికి గుర్తు. తులారాశి అంటే లిబ్రా, కన్యా అంటే వర్పు, తుల అంటే లిబ్రా. ఇందులో కేవలం మనుషులు ఉత్పత్తులు. అంటే దీని గుర్తు ఏంటంటే ఒక వ్యక్తి ఒక స్కేల్ అంటే త్రాసు పట్టుకుని మధ్యలో ఉన్నట్లుగా నిలబడినట్లుగా వ్యక్తి అనమాట. అంటే ఇది 7వ రాశి. మొత్తం 12 రాశుల్లోని ఇది 7వ రాశి. అంటే మన తాలూకా శరీర భాగంలోని బొడ్డు అంటే నేవల్ అంటాం. అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తికి బొడ్డు దగ్గరగా నించోబెట్టి అటు ఇటు పడిపోకుండా ఉండేట్లయితే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఉన్న వ్యక్తి తాలూకా గుర్తే తులారాశి. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ భూమి మీద న్యాయం, అలాగే ఒక వ్యక్తి మనకి ఏమి ఇస్తున్నాడు, ఆ వ్యక్తిగా మనం ఏమి చెయ్యాలి అని ఒక రకమైన ఆలోచన విధానము ఈ తులారాశి వలన అందరికీ వస్తుంటుంది. ఇది తులారాశి. వృశ్చికము అంటే స్కార్పియో. దీనికి గుర్తే స్కార్ స్కార్ స్కార్పియో. అంటే ఈ విష జంతువులు, క్రిమికీటకాదులు, పురుగులు, చీమలు, ఈగలు, దోమలు, వ్యాధికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా. వీటికి ఏంటంటే ప్రత్యేకించి ఇవి ఎంతసేపు సూర్యరశ్మి పడని ప్రదేశంలోని ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే మన దేహ భాగంలోని ఏదైతే పునరుత్పత్తి కార్యక్రమానికి ఇచ్చిన ఒక రహస్య అవయవం ఏదైతే ఉంటుందో ఆ అవయవమే వృశ్చిక రాశికి సంబంధించింది. అంటే ఏదైనా సరే బయటకి చూపించకుండా, అంటే సూర్యరశ్మి పడని ప్రదేశములు ఏవేవైతే ఉంటాయో ఆ ప్రదేశంలో పెరిగే జంతువులన్నీ వృశ్చిక రాశికి సంబంధించినవి. ఇందులో ఉన్న వ్యక్తులు మటుకు ఎక్కువగా గోప్యంగా ఉంచుకుంటారు. అంటే ఏ విషయం అయినా సరే వీళ్ళ పీక మీద కత్తి పెట్టినా సరే వాళ్ళు దాని తాలూకా విషయం మటుకు బయట ప్రపంచానికి తెలియజేయకుండా వాళ్ళలోనే ఉంచుకుంటారు. అంటే కొన్ని కొన్ని సమయాల్లోని మన తాలూకా దేశ రక్షణ గురించి కానీ, అలాగే కొన్ని కొన్ని ఇంటి గుట్టు విషయాలు ఉంటాయి, అవి కానీ బయటకు తెలియజేసుకోకుండా ఉండే వాళ్ళందరూ వృశ్చిక రాశిలో ఎక్కువగా ఉంటారు. అంటే వీళ్ళకి ఒక విషయం కానీ చెప్పినట్లయితే జీవితాంతము ఆ వ్యక్తి ఆ విషయం ఇంకొక వ్యక్తికి చెప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ధనుస్సు రాశి. ఇందు అంటే ఈ ధనుస్సు రాశులకు గుర్తు ఏంటంటే ఒక వ్యక్తి బాణం పట్టుకుని ఒక లక్ష్యాన్ని సాధిస్తున్నట్లుగాను ఒక గుర్తుంటుంది. సగం శరీరం మటుకు గుర్రంగా ఉంటుంది. అంటే మొదటి సగమైన మనుషులను, రెండవ సగమును అశ్వగణమైన గుర్రములు, గాడిదలు మొదలైనవి ఉద్భవించినవి. అంటే వీటి తాలూకా ప్రభావము మనకి, అంటే వీళ్ళు లక్ష్యము అంటే ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తే ఆ పని పరిపూర్ణమయ్యేంత వరకు వాళ్ళు అది దాని తాలూకా నిష్ణాతులు. అంటే అర్జునుడు ఎలాగైతే తన గురువు దగ్గర విద్య నేర్చుకుని దాని తాలూకా పరిపూర్ణమైన రహస్యాలన్నీ తెలుసుకుని ఆ విద్యలో నిష్ణాతులు ఎలాగైతే అయ్యారో, అలాగే చాలామంది ఏంటంటే వాళ్ళ తాలూకా వృత్తుల్లోనూ పరిపూర్ణంగాను నిమగ్నమై
దాని కనుక లోటుపాట్లు కానీ, లోతులు కానీ, ఆ గురువు దగ్గర ఎంతవరకైతే నేర్చుకోవాలో ఆ గురువు దగ్గర అంతవరకు నేర్చుకుని, దాని తర్వాత మిగిలిన ఏవైనా సరే కనిపెట్టడానికని చెప్పి అవన్నీ చేసే ఒకానొక రాశి పేరే ధనుసు రాశి. అంటే వీళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు. అలాగే మనం అటామిక్ ఎనర్జీ సెంటర్స్‌లో వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారు. అట్లాగే వీటి కనుక ఏమంటే ప్రత్యేకించి ఈ స్పేస్ రీసెర్చర్స్ చేస్తుంటారు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనేంటంటే, అంటే ఇవాళ ఉన్న ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో, ఆ ప్రోడక్ట్ మళ్ళీని రేపు అది ఉండకుండా దానికన్నా మోడిఫై చేసుకొని అవన్నీ చేసే ఒకానొక దీని పేరే ధనుసు రాశి అన్నమాట. నెక్స్ట్ సాజిటేరియస్ అంటారు దాన్ని. మకర రాశి అంటే క్యాప్రికార్న్. ఇది సగం జంగమొహం, సగం క్రొకడైల్ అంటే మొసలి. అంటే వీళ్ళు భూప్రపంచంలోని చాలా అమాయకులుగా కనబడతారు. అంటే వీళ్ళకి ప్రపంచం తెలుసా? వీళ్ళు ఎలా బతుకుతారు? అని చెప్పి ఒక రకమైన జాలి, దయ, దాక్షిణ్యాలు మనకి కలుగుతాయి తప్పించి వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉంటారు. అంటే చాలా నర్మగర్భంగా ఏమీ తెలియనట్లుగా నటిస్తారు. కానీ వాళ్ళకన్నీ తెలుసు. వీటి కనుక ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? మేక, లేడి, జింక, మున్నగు జంతువులు మొదటి సగమున. రెండవ సగన మొసలి, ఉడుము, తొండ, బల్లి మొదలగు అండజములు, గబ్బిలములు ఉద్భవించింది. అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే చాలా చెప్పాను కదా! ఎంత అమాయకులంటే చాలా అమాయకులుగా ఉంటారు. అంటే ఒక సాలెగూడులోకి సాలెపురుగు ఎంత ఇదిగా గూడు కట్టుకుంటుందో, ఆ విధంగా గూడు కట్టుకుంటారు. ఒక్కసారి సాలెగూడులోకి గాని వెళ్ళినట్లయితే, ఆ కీటకం మళ్ళీ బయటికి రాదు. ఆ విధంగా వీళ్ళ తాలూకా ప్రవర్తన నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. అంటే ఏదైనా ఒక పని పూర్తి చేయాలంటే సపోజ్ ఒక ఇంట్లోని ఒక ఇంటి పని పూర్తి చేయాలంటే, ఆ ఇంటి పని పునాదుల దగ్గర నుంచి అది పరిపూర్ణంగా గృహప్రవేశం వరకు ప్రతి చిన్న విషయాన్ని వీళ్ళు అమర్చి, ఆ పనివాళ్ళ చేత పని చేయించుకోగలిగే సామర్థ్యం వీళ్ళప్పటికుంటుంది బాగా. అంటే ఈ ఒక్కటి వాళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళకొక ప్రోగ్రామ్ గాని ఇచ్చినట్లయితే అంటే ఒక బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి, ఏ ఏ ప్రదేశాలని ఏవేవి కావాలి, ఏ ప్రదేశాలను ఏవేవి మనకి చూసుకోవాలి అనేట్లయితే జాగ్రత్తగా చూసుకునేట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ కుంభరాశి అంటే ఎక్వైరస్. ఎక్వైరస్‌లోని ఇవి మనుషులు, పక్షులు. కొన్ని పక్షులు మటుకు ఈ దీంట్లోని పడతాయి. అంటే కుంభరాశి యొక్క చైతన్యము, కుంభ చైతన్యం మనకి ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాము. అట్లాగే మనుషుల్లో కూడా ఈ ఏరోనాటిక్స్, ఇందాక చెప్పాను స్పేస్ రీసెర్చర్స్, అట్లాగే అటామిక్ ఎనర్జీస్, అట్లాగే ఈ రోజున మనకి ఒక చోట కూర్చుని ఎవరి ప్రదేశాలను వాళ్ళు ఉంటూ, వాళ్ళ తాలూకా వృత్తులు చేసుకుంటూ, ఎక్కడికి కాలు కదపకుండా, వాళ్ళ మాట తాలూకా వాళ్ళు చూసుకునేట్లయితే, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ అమరుతున్నాయి కదా! అంటే ఇప్పుడు ఇదే ఉదాహరణ. మనం ఒక చోట కూర్చున్నాము. 10 మంది 10 చోట్ల కూర్చుని వాళ్ళు పాఠం వింటున్నారు. ఈ పాఠం వింటున్న కనుక ప్రజ్ఞ పేరే ఎక్వైరస్ అంటే కుంభరాశి. అట్లాగే వీటి తాలూకా ప్రభావం మన మీద చాలా ఉంది.
అంటే ఎక్వైరస్ తాలూకా ప్రభావం. మీనము అంటే పైసెస్. చేపలు అందులో వివిధ జాతులు. అంటే ఈ రాశుల యొక్క ప్రభావం ఏంటంటే కుంభరాశుల యొక్క గుర్తు ఏంటంటే ఒక వ్యక్తి కడవ పట్టుకొని దాంట్లోంచి నీళ్లు కిందకు పారబోస్తున్నట్లుగా ఒక అనుక గుర్తుంది. ఆ గుర్తు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నట్టే వైవస్వమనువు అని చెప్తారు. కుంభరాశికి ఆ వ్యక్తి పేరు వైవస్వమను అని చెప్పి పెద్దలు తెలియజేశారు. ఆ వైవస్వమనువేమను ఆ లోపల కుండలో నుంచి నీళ్లు ఊపుతున్నట్లుగా. అంటే యాక్చువల్‌గా కుండ తాలూకా రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ రంధ్రం కొంచెం ఇంకా పెద్దదైనట్లయితే ఈ కుంభ చైతన్యం ఇంకా మన భూమి మీద పరిపూర్ణంగా ఇది ఇది వాటి తాలూకా ప్రభావం మన మీద ఉండేటట్లుగాను ఆ వైవస్వమును మనం చూస్తున్నామనమాట. మీనము. ఇందు అంటే మీన రాశికి గుర్తేంటంటే 2 చేపలు ఒకదాని నుంచి తోక ఇంకొకటి పట్టుకున్నట్లుగాను. అంటే ఒకదాని మెడ, ఇంకో దాని తోక. అంటే ఏదైతే కాలచక్రం ఉంటుందో, ఆ కాలచక్రాన్ని పరిపూర్ణంగాను తిప్పుతున్నట్లుగా ఉంటుంది మీన రాశి యొక్క ప్రభావం. ఇందులో చేపలు, అందులో వివిధ జాతులు ఉంటాయన్నమాట. అంటే సముద్రంలో ఉండే వాటి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళలో పుట్టిన వాళ్ళందరికీను ఒక రకమైన అంటే చేప ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంటే మీనరాశికిని, అలాగే కన్య రాశికి ఒక రకమైన అవినాభాసం ఉంది. తర్వాత చెప్పుకుందాము. అంటే వీళ్ళంత స్వచ్ఛంగా ఉంటారు. అంటే చేప తాలూకు కన్ను ఎప్పుడు మూయబడదు. కన్ను రెప్పపడదు. అట్లాగే మీనాక్షి అని ఒకానొక దేవత ఉంది. అంటే మీనాక్షి అంటే చేప తాలూకు కన్ను. అంటే ఈ విశ్వము ఎంత కాలమైతే నారాయణ తాలూకా ఆజ్ఞ ఉంటుందో అంతవరకును ఆవిడ తాలూకా కనురెప్ప పడకుండా మిగిలిన జీవులన్నిటిని రక్షిస్తుంది అని చెప్పి ఈ మీన రాశి గుర్తనమాట. ఇవి రాసుల తాలూకా విశేషములు అవి. ఇప్పుడు ప్రస్తుతం మనం పరిచయం చేసుకున్న రాసుల విశేషంలోని కానీ పూర్వం మనం చెప్పుకుంటున్న ఈ హ్మ్. పాఠాల్లో గాని ఏవైనా సరే మీకు సందేహాలు గాని ఉండేట్లయితే నేను ప్రస్తుతం మనకి ఇంకా 8 నిమిషాలు సమయం ఉంది. ఈ సమయంలో నేను తెలియజేస్తాను. గురుగారు నమస్తే అండి.